నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దీపావళి పండుగ. లక్ష్మీ పూజలు చేసి టపాకాయలు కాల్చిన ప్రజలు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్. బాలరాజును పరామర్శించి మీడియాతో మాట్లాడిన కేటీఆర్. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో నలుమూలల నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుల వెల్లువ. పలు కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు. ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలకు పాదయాత్రగా బయలుదేరిన ఓ అభిమాని. దీపావళి సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి. బంతిపూలు, పూజా సామాగ్రి విక్రయించేందుకు భారీగా తరలివచ్చిన జనం. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేసిన జిల్లా పోలీసులు. నగదు, మద్యం పంపిణీపై నిఘా. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై జక్రాన్పల్లికి చెందిన పలువురు జెడ్పీటీసీ జగన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్. K6 జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా దీపావళి. లక్ష్మీ పూజలు చేసి టపాకాయలు కాల్చిన కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆదివారం దీపావళి ఘనంగా జరుపుకున్నారు. ఉదయం కొత్త సాంప్రదాయ వస్త్రాలు ధరించి సేమియాలు ఆరగించారు. అనంతరం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. టపాసుల అమ్మకాలు, నోరూరించే మిఠాయిలు, దుకాణాలను విద్యుత్ కాంతులతో వెలిగిపోయే విధంగా ముస్తాబు చేశారు. వ్యాపార వాణిజ్య షాపుల్లో దుకాణదారులు అరటి ఆకులు, బంతి పూలతో అలంకరించి లక్ష్మీదేవి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని వ్యాపారస్తులు తమ దుకాణాలను అరటి ఆకులు, బంతి పువ్వులు, మామిడి కొమ్మలతో ముస్తాబు చేశారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగను పురస్కరించుకొని రాత్రి నిర్వహించే లక్ష్మీ పూజ సందర్భంగా వ్యాపారులు తమ దుకాణాలను అరటి ఆకులు, బంతి పువ్వులు, మామిడి కొమ్మలతో అందంగా అలంకరిస్తారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రతి దుకాణాన్ని వ్యాపారస్తులు అందంగా అలరించి సాయంత్రం భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీదేవి పూజను ఆచరిస్తారు. అనంతరం టపాసులు కాల్చి దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా బంతిపూలు, మామిడి కొమ్మలు, దీపెంతల అమ్మకాలతో ఆర్మూర్ పట్టణమంతా సందడిగా మారింది. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పంత్ రోడ్, మామిడిపల్లి చౌరస్తా, పెర్కిట్ చౌరస్తాలలో పదుల సంఖ్యలో బంతి పువ్వులు, దీపెంతలు, మామిడి కొమ్మలు, పూజా సామాగ్రి దుకాణాలు వెలిశాయి. లక్ష్మీ పూజ సందర్భంగా ప్రజలు పూజా సామాగ్రిని, పువ్వులను కొనుగోలు చేయడానికి రావడంతో మార్కెట్ అంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలో తమ వ్యాపారాలు బాగా కొనసాగుతాయని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ నలుమూలల అన్ని గ్రామాల నుండి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుంది. పలు కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గ భీమ్గల్, బాబాపూర్కి చెందిన జమియత్ ఖురేషీ సంఘం మైనార్టీ సభ్యులు, మోర్తాడ్ మండలం ఉడ్డాడ్ గ్రామ గోసంగి సంఘం, నెంబర్ 1 వృద్ధుల సంఘం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అభివృద్ధి ప్రదాత వేముల ప్రశాంత్ రెడ్డికే మా ఓటు అంటూ పలువురు సంఘ నేతలు, మహిళలు ముక్త కంఠంతో నినాదించారు. అందుకు సంబంధించిన తీర్మాన పత్రాలు మంత్రికి అందజేశారు. పలు సంఘాలు తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మంత్రి వేముల హర్షం వెలిబుచ్చారు. వారి అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. K6 జీటీపీఎల్ కార్యాలయంలో దీపావళి పండుగ ప్రముఖ పండితుడు చిత్కల చంద్రశేఖర్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ వైభవంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో దీపావళి పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి బంతిపూలు, మామిడి కొమ్మలు, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ప్రముఖ పండితులు చంద్రశేఖర్ శర్మ మంత్రోచ్చరణల నడుమ లక్ష్మీ పూజలు నిర్వహించారు. అనంతరం కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది టపాకాయలు కాల్చారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. రౌడీ రాజకీయాన్ని సహించమని చెప్పారు. కాంగ్రెస్ గుండాల చేతిలో గాయపడి అపోలో దవాఖానాలో చికిత్స పొందుతున్న అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటమి ఫ్రస్ట్రేషన్తో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావచ్చని చెప్పారు. బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీ అంజనీ కుమార్ను కోరుతున్నామన్నారు. మొన్న దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని చెప్పారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, కుటుంబ సభ్యులందరూ పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న పెద్ద అంతా దీపావళిని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఏర్గట్ల భీమ్గల్ మండలంలోని పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్లో చేరిన వారిలో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం వారు ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు వేషాల సత్తయ్య, బీఎస్పీ మండల అధ్యక్షులు జంబుక రాజన్న, బీఎస్పీ సీనియర్ కార్యకర్త నాముడు రాజు, పీవైఎల్ జనరల్ సెక్రటరీ ఇర్గాల సుజన్, ఎర్గట్ల మండల పాస్టర్ల కార్యవర్గ సభ్యుడు జోసెఫ్, తొర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఈర్గాల నర్సయ్య, కొలిపాక అశోక్, మోర్తాడ్ గంగాధర్ ఇతరులు ఉన్నారు. అలాగే బుజ్జు వినోద్, బొజ్జ రవిదాస్, బొజ్జ భీమసేనుడు, బెల్లారి రాజేశ్వర్, బండారి నవీన్, గుడుల శంకర్, భీమ్గల్ మండలం గొనుగొప్పుల గ్రామం నుండి గొల్ల కుర్మ యోజన సంఘం సభ్యులు, వివేకానంద యూత్ సభ్యులు, ముక్కాల్ మండలం నాగంపేట గ్రామం నుండి కమటం విఘ్నేశ్వర్ బీఆర్ఎస్లో చేరారు. దీపావళి సందర్భంగా నగర మార్కెట్లో సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలించడంతో రద్దీ నెలకొంది. నిజామాబాద్ నగరంలో దీపావళి సందర్భంగా మార్కెట్ సందడిగా మారింది. పూలు, మామిడి కొమ్మలు, పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు తరలి రావడంతో సందడి నెలకొంది. నిజామాబాద్ నగరంలో ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకుని నగరవాసులు ఉదయం నుండే జోరుగా బంతిపూలను కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం లక్ష్మీ పూజలు కావడంతో వ్యాపారులు భారీగా బంతిపూలను నగరానికి దిగుమతి చేసుకుని అమ్ముతున్నారు. పండగ కావడంతో బంతిపూలను కిలోకి 60 నుండి 80 రూపాయల చొప్పున అమ్ముతున్నారని కొనుగోలుదారులు తెలుపుతున్నారు. దీంతో ఒక్కసారిగా నగరం పండగ వాతావరణంతో కిక్కిరిసిపోయింది. దీపావళి పండగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నూతన రకాల టపాకాయలతో వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. చిన్నపిల్లలు సైతం వెరైటీ టపాకాయలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో టపాకాయల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటరు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం విడుదల చేసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సంబంధించి 13,94,986 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు పేర్లు, చిరునామా, ఓటు బదలాయింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే పలుమార్లు అవకాశం కల్పించింది. అక్టోబర్ 4న ఫైనల్ పబ్లికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోమారు కొత్త ఓట్ల నమోదు, బదలాయింపునకు అక్టోబర్ 4 నుంచి 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఆర్మూర్లో 2,10,217 ఓటర్లు, బోధన్లో 2,20,068 ఓటర్లు, బాల్కొండలో 2,21,445 ఓటర్లు, బాన్స్వాడలో 1,95,191 ఓటర్లు, రూరల్లో 2,53,233 ఓటర్లు, అర్బన్లో 2,94,832 ఓటర్లు ఉన్నారు. బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోరుకుంటూ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలకు ఓ అభిమాని పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం గొనుగొప్పుల గ్రామం నుండి సుంచరవి, ద్యావాల గంగాధర్ బీఆర్ఎస్ కార్యకర్తలు వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపు కొరకై వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేముల ప్రశాంత్ రెడ్డి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించి 60,000 మెజార్టీతో గెలుపు రావాలని, రాష్ట్రంలో ఉన్నతమైన పదవిలో ఉండాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. ఇట్టి పాదయాత్రకు జెడ్పీటీసీ రవి, జిల్లా విజిలెన్స్ మానిటరీ కమిటీ సభ్యులు పసుల ముత్తెన్న, సర్పంచ్ రాగ్యానసూయ తదితరులు పాల్గొన్నారు. మన పాల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియని ఏమనగా మన ప్రశాంత్ అన్న అతి భారీ మెజారిటీతో 60,000 మెజారిటీతోటి రావాలని మేము రేగుల గంగాధర్ సుంచారవి పాదయాత్ర మొదలుపెట్టినాం. అలాగే పెద్దలు శ్రీవులు గౌరవనీయులైన ముత్యాన్న గారు కానీ, రవణ గారు కానీ, మన ఎస్ఆర్ భూమేశ్వర్ గారు కానీ బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం దళిత సంఘాల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 పర్యాయాల్లో బాల్కొండ శాసనసభ్యులుగా ఎన్నికైన వేముల ప్రశాంత్ రెడ్డి గత 2 దఫాలుగా మండలంలోని దళిత సంఘాలకు మంజూరు చేసిన నిధుల గురించి వివరించడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డికే దక్కుతుందని వారు తెలిపారు. తెలంగాణ సచివాలయం పేరు అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టినందుకు యావత్ దళిత సంఘాలు నాయకులు హర్షం వ్యక్తం చేశారని, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డికి తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు అప్పజెప్పారని గుర్తు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తక్కువ సమయంలోనే సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేశారని, తన కృషి మరవలేదని వారు తెలిపారు. ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతు కోరగా దానికి అన్ని సంఘాల నాయకులు సానుకూలంగా స్పందించి పూర్తి మద్దతు తెలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది దని దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు ద్యావతి మురళి తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. నగదు, మద్యం పంపిణీపై గట్టి నిఘా పెట్టారు. జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, పోలీసు, ఇతర బృందాలు జిల్లా వ్యాప్తంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తనిఖీలు చేస్తున్నాయి. చెక్పోస్టుల వద్ద మహారాష్ట్రతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీ బృందాలు ఇప్పటి వరకు 132 కేసులు నమోదు చేసి 4.61 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 116 కేసులకు సంబంధించి సరైన ఆధారాలు చూపడంతో 2.75 కోట్లు తిరిగి ఇచ్చేశారు. మిగతా నగదు ఆదాయ శాఖకు అప్పగించారు. గ్రీవెన్స్ కమిటీకి ఆధారాలు చూపిస్తే నగదు విడుదల చేస్తారు. మద్యం రవాణాను ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 54,215.63 లీటర్ల మద్యం పట్టుబడగా విలువ 89.40 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రలోభాలు, ఫిర్యాదుల కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్ ప్రవేశపెట్టారు. కలెక్టరేట్లో సహాయక కేంద్రం ఉంది. ఫోన్ చేస్తే ఫిర్యాదు నమోదు చేసుకుని చర్యలు చేపడతారు. సి విజిల్ యాప్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. 6 నియోజకవర్గాల్లో సి విజిల్ ద్వారా 71 ఫిర్యాదులు రాగా 40 కేసులు సరైనవి కాగా 31 పరిష్కరించారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధికి ఆకర్షితులై జెడ్పీటీసీ బాజిరెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. జక్రాన్పల్లి మండలం నారాయణపేట గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు 40 మంది సర్పంచ్ రబ్బా వెంకట్, ఎంపీపీ కుంచాల వేములరాజు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున దర్పల్లి జెడ్పీటీసీ, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంచాల వేములరాజు, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, వార్డు మెంబర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్పై దాడి దారుణమని జెడ్పీ చైర్మన్ విఠలరావు ఖండించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తాను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పైన జరిగిన దాడిని ఆయన ఖండించారు. అంతేకాకుండా ఈ దాడికి పాల్పడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కాదు, ఆయన అసలు పేరు రేటెంత రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధమైన భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. మళ్లీ ఇలాంటి దాడులకు పాల్పడితే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ఖబర్దార్ మిస్టర్ రేవంత్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎస్ శ్రీనివాస్, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్ననేమో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి
సిట్టింగ్ ఎంపీ, ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్త హత్యాయత్నం. మరి అట్లాగే నిన్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద కాంగ్రెస్ స్వయాన అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ మరి హత్యా ప్రయత్నం చేయడం మేము ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా మా తెలంగాణ భవన్ నుంచి ప్రెస్లో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వన్డే ప్రపంచ కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు దీపావళి సంబరాల్లో పాల్గొంది. నీలం రంగు జెర్సీతో మైదానంలో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్న జట్టు సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. నెదర్లాండ్స్లో ఆదివారం ఆఖరి లీగ్ మ్యాచ్ ఉన్నందున ఒకరోజు ముందుగానే బెంగళూరులోని టీం హోటల్లో దీపావళి పండుగ చేసుకున్నారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు సహాయక సిబ్బంది సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. బీసీసీఐ వీడియో షేర్ చేసిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. జట్టు సభ్యులతో దిగిన ఫోటోను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దానికి మాతో పాటు మీ అందరికీ హ్యాపీ దీపావళి అనే క్యాప్షన్ పెట్టాడు. బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ దాడులకు తెగబడుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్పై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ రాయితో దాడి చేశారు. శనివారం రాత్రి ప్రచారం ముగించుకొని గువ్వల బాలరాజు వెళ్తుండగా వంశీకృష్ణ తన అనుచరులతో తారసపడ్డారు. రెండు వర్గాలు పరస్పరం దూషణకు దిగాయి. ఓవైపు కార్యకర్తలు రెచ్చగొట్టి బీఆర్ఎస్పైకి ఉసిగొల్పిన వంశీకృష్ణ స్వయంగా రాయి తీసి విసిరికొట్టడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కింద పడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన దవాఖానాకు తరలించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో సోఫా తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం జరగడంతో సోఫాలన్నీ కాలి బూడిద అయ్యాయి. ఆర్మూర్లోని మామిడిపల్లి అగ్ని ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్ర నష్టం జరిగిందని షాప్ యజమాని పేర్కొన్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ షాపు తయారీ గోదామును తమ కాలనీ నుండి తొలగించాలని, ఇటువంటి ప్రమాదాలు జరిగితే తాము సైతం నష్టపోతామని అధికారులు స్పందించి ఊరికి చివరన గోదాములను ఏర్పాటు చేసే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. నవిపేట్ మండలం కోస్లీ గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. మరోసారి ఎమ్మెల్యేగా షకీల్ హ్యాట్రిక్ పక్కా అని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. నవిపేట్ మండలం కోస్లీ, ఫకీరాబాద్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రచార జోరు పెంచారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ ఇన్ఛార్జ్, నవిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, వైస్ ఎంపీపీ హరీష్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో షకీల్ భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. మూడోసారి ప్రజలు షకీల్ని ఆశీర్వదించి మంత్రిగా చూద్దామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి కార్యకర్తలు లేరని, గ్రామాల్లో వారి వెనక ఎవరూ తిరగడం లేదని అన్నారు. కోట్లాది రూపాయల నిధులతో గ్రామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి దిశలో నడిపింది ఎమ్మెల్యే షకీల్ అని అన్నారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా షకీల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ హరీష్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు గొల్ల గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకులు షకీల్ అన్న గారి గెలుపు కోసం మరి ఈరోజు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిన మతి తప్పిన బీజేపీ నాయకుడు మేడపాటి ప్రకాష్ రెడ్డిని మెంటల్ హాస్పిటల్కు తరలించాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సుధాకర్ రావు కోరారు. నవిపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మేడపాటి ప్రకాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడం పట్ల కాంగ్రెస్ క్యాడర్ బగ్గుమంది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రకాష్ రెడ్డి చెడ్డీ వేసుకుని తిరిగేవాడని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి అని, నాలేశ్వర్ గ్రామానికి 3,20,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేసింది సుదర్శన్ రెడ్డి అని, నాలేశ్వర్ గ్రామంలో రైతుల కోసం ఒకేసారి 32 ట్రాన్స్ఫార్మర్లు వేయించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని అన్నారు. ప్రకాష్ రెడ్డి వచ్చినప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప కేంద్ర ప్రభుత్వం నుండి ఏం నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడపాటిని పక్కన తిప్పుకుంటే బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని అన్నారు. వెంటనే ప్రకాష్
ప్రకాష్ రెడ్డిని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని, ఏమైనా ఖర్చు అయితే తాను భరిస్తా అని అన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రకాష్ రెడ్డికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు మోస్ట్ర సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ ఇండ్లు కట్టుడు ప్లాట్లు అమ్మి అన్ని చేసి నువ్వు సంపాదించుకొని ఆయన 3,000 కోట్లు ఉన్నాయి, ఆ కోట్లు ఉన్నాయి, నువ్వు లెక్క పెట్టినావు కోట్లు అంటే ఎక్కడ ఇచ్చినాయి కోట్లు ఆయనకు? స్వార్థపరుడు కాదు ఆయన, ఎవరి దగ్గర దోసుకొని ఇచ్చేయలే, కష్టపడి సంపాదించుకుండొచ్చు. దాని గురించి నువ్వు మాట్లాడడం కరెక్ట్ లేదు. కాబట్టి నువ్వు ఇంకో మాట మాట్లాడి తప్పుగా ఇది చేసుకోవడం కరెక్ట్ కాదు. సెయింట్ ఆన్స్ చర్చిలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక సుభాష్ నగర్లోని సెయింట్ ఆన్స్ చర్చిలో బాలల దినోత్సవాన్ని ఆదివారం నవంబర్ 12వ తారీఖున ఘనంగా నిర్వహించారు. చర్చ్ సభ్యులైన చిన్నారులు బైబిల్ అనుగుణంగా వివిధ పునీతుల రూపాలలో వేషధారణ ధరించి ప్రార్థనలకు హాజరయ్యారు. చిన్నారులు వారి పేర్లను వివరిస్తూ వారి వేషధారణ ధరించిన పునీతుల పేర్లను, వారి విశిష్టతను వివరించడం అందరినీ ఆకట్టుకుంది. చర్చ్ ఫాదర్ రెవరెండ్ మాదాను జోసెఫ్ పూజా కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ మాట్లాడుతూ పిల్లలు దైవ సమానులని, వారికి చిన్ననాటి నుండే దైవ జ్ఞానాన్ని, మంచి అలవాట్లను పెంపొందించి రేపటి తరాలకు మంచి భావి భారత పౌరులను అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమానికి చిన్నారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన నిర్మల హృదయ సిస్టర్స్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వాసులందరూ పాల్గొని ప్రార్థనలు చేస్తూ చిన్నారులకు ఆ దేవాది దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ చిన్నారులను ఆశీర్వదించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు, చర్చ్ ఫాదర్లు, కౌన్సిల్ మెంబర్స్ పాల్గొన్నారు. ఆన్స్ చర్చిలో మేమందరం కూడా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. చిల్డ్రన్స్ డే నవంబర్ 14, కానీ ఈ చర్చిలో ఒక సండే ప్రత్యేకంగా కేటాయించి మేమందరం కూడా పిల్లల్ని ఆహ్వానించి వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యం జరిగే గోపూజ మరియు లింగాభిషేకం రోజు ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు. దర్పల్లి మండల కేంద్రంలో నిన్న పటాకులు అమ్ముకునే వారితో దర్పల్లి సీఐ సభ ఏర్పాటు చేసి వాళ్లకు వివరించారు. పటాకుల దుకాణాలు ఇందిరమ్మ కాలనీలో బహిరంగ ఉన్న ప్రదేశం ఉంది. ఏమీ లేని చోట పటాకుల దుకాణాలు పెట్టి అమ్ముకోవచ్చని ఆయన అన్నారు. లేనిచో కేసులు అవుతాయని ముందే హెచ్చరించారు. నర్సింహులపేట మండల కేంద్రంలో డోర్నకల్ స్వతంత్ర అభ్యర్థి నానావత్ భూపాల్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 5,000 మంది ప్రజలు పాల్గొని ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకడుగు ఉందని, నానావత్ భూపాల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపెడతానని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల దుర్గాదేవి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను పురస్కరించుకొని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో దుర్గాదేవిని దర్శించుకొని వెళ్తారని తెలిపారు. జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ 76వ మహా అవతరణ దినోత్సవ వేడుకలను నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి పిరమిడ్ ధ్యాన మందిరం శ్రీ అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సాయికృష్ణారెడ్డి తల్లిదండ్రులు బేతి గోవింద్ రెడ్డి, గంగాదేవి చాలా చక్కని ఆత్మజ్ఞానం అందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ధ్యానుల చేత ధ్యానం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో 100 మంది ధ్యానులు, పిల్లలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. భారీ చేరికలు జరుగుతోంది, భారీ మెజార్టీ సాధిస్తారని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయలేదు. అభివృద్ధి, పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతం లేకుండా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. సాధ్యమైనంత రాష్ట్ర అభివృద్ధిని చూసి అక్కడ పక్క రాష్ట్రాలు ప్రజలు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. 3వసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల
ప్రజలకు అందించే సంక్షేమ పథకాల కొత్త మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్న విఠల్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలలో అపూర్వమైన స్పందన లభిస్తుందని లోలం శ్యామ్ సుందర్ ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్యామ్ సుందర్, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ బండి ప్రశాంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. నులిపురుగుల నివారణకు 8 భాగాలు తులసి పత్రాలు, 1 భాగం వాయు విడంగంతో నూరి ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన నీటితో కలిపి తాగితే నులిపురుగులు నివారింపబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దీపావళి పండుగ. లక్ష్మీ పూజలు చేసి టపాకాయలు కాల్చిన ప్రజలు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడిని ఖండించిన మంత్రి కేటీఆర్. బాలరాజును పరామర్శించి మీడియాతో మాట్లాడిన కేటీఆర్. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో నలుమూలల నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుల వెల్లువ. పలు కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు. ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలకు పాదయాత్రగా బయలుదేరిన ఓ అభిమాని. దీపావళి సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి. బంతిపూలు, పూజా సామాగ్రి విక్రయించేందుకు భారీగా తరలి వచ్చిన జనం. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేసిన జిల్లా పోలీసులు. నగదు, మద్యం పంపిణీపై నిఘా. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై జక్రాన్పల్లికి చెందిన పలువురు జెడ్పీటీసీ జగన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్. K6 GTPL కార్యాలయంలో ఘనంగా దీపావళి. లక్ష్మీ పూజలు చేసి టపాకాయలు కాల్చిన కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.